చాలా అన్యాయం అధ్యక్ష. దాన్ని రద్దు చేస్తున్నారా? అంతేకాకుండా మా భూములలో మా ఫోటోలు కానీ మేము వేసుకోం అధ్యక్ష. ఇదో ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రాజులు చక్రవర్తులు కాదు అధ్యక్ష. ఆ సర్వే రాళ్ల పైన ముఖ్యమంత్రుల ఫోటోలు వేయడం అనేది ఎంత దుర్మార్గం అధ్యక్ష. వీటన్నిటి పైన కూడా ఎంత ఖర్చు చేశారు. దీనిపైన రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఒక సత్వర నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు. అధ్యక్ష, ఈ రీసర్వే వల్ల గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్వహణ వల్ల చాలా మంది రైతులు అధ్యక్ష ఉండాల్సినటువంటి భూమి కంటే తక్కువ వాడడం, కొంతమందికి ఎక్కువ వాడడం ఉంది అధ్యక్ష. ఎక్కువ వచ్చినటువంటి రైతులేమో చెప్పడం లేదండి, తక్కువ వచ్చిన వాళ్ళేమో ఈ రోజు వరకు కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, దీనికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రీసర్వే సంబంధించి గ్రామాన అవేర్నెస్ క్యాంపులు నిర్వహించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని మీ ద్వారా అడుగుతున్నాను. ఓకే మంత్రి గారు, ప్లీజ్ కూర్చోండి. చాలా బిజినెస్ ఉందండి, సప్లిమెంటరీలు ఏమి లేవు, కూర్చోండి, సూటిగా చెప్పండి. మెట్ట భూమి పల్లంగా చూపిస్తుంది, పల్లం మెట్టగా చూపిస్తుంది. ఎకరం ఉంటే ఎకరున్నారో ఇంకో సెంట్లు అదనంగా చూపిస్తుంది. దాంతో వాళ్ళ సంక్షేమ పథకాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. ఇలాంటి విషయాలు రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ప్రజలకి అర్థం కాదు. అందువల్ల నా డాక్యుమెంటు ప్రకారంగా ఆన్లైన్లో ఉండాలి, నా డాక్యుమెంట్కి భిన్నంగా ఆన్లైన్ సమాచారం చూపింది. దీంతో ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. ప్రజలు ఆ ఎంఆర్ఓ చుట్టూ తిరగలేక నేను కూడా ఎన్నో సమస్య పెట్టుకెళ్ళా, ఒక్క సమస్య కూడా ఎంఆర్ఓ ఆఫీస్ పరిష్కారం చేయలేదు. అందువల్ల మీరు రీసర్వే